ఇప్పుడు జూపిటర్లో ఉన్న ఒక పర్సన్ గుడ్ మార్నింగ్ అని చెప్పాడు అనుకోండి, ఎర్త్లో మనకి ఎప్పుడు వినిపిస్తుంది? జూపిటర్లో ఒకరోజు గడిపితే ఎర్త్లో ఒకరోజు గడుస్తుందా? మనం ఇప్పుడు చూస్తున్న సన్ కూడా ఇప్పుడు జరుగుతున్నది కాదు, అది ఆల్రెడీ పాస్ట్. ఈ వీడియోలో మనం 3 షాకింగ్ నిజాలు తెలుసుకుందాం. నెంబర్ 1, జూపిటర్ ఎర్త్ టైం డిఫరెన్స్ గురించి. అండ్ నెంబర్ 2, జూపిటర్లో డే అండ్ ఇయర్ ఎలా ఉంటాయి. అండ్ నెంబర్ 3, లైట్ ఎలా సోలార్ సిస్టమ్ మొత్తం క్రాస్ చేసి మనకి రీచ్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు ఉండు, నీ టైం పర్సెప్షన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అసలు టైం అంటే ఏంటి? మనం అనుకుంటాం టైం అంటే క్లాక్లో సెకండ్స్ అండ్ మినిట్స్ అని. కానీ సైన్స్లో టైం అంటే మోషన్ ప్లస్ గ్రావిటీ ప్లస్ స్పీడ్. మన భూమి తన చుట్టూ తాను 1 రొటేషన్ అయితే దాన్ని 24 గంటలుగా కొలుస్తాం. అదే 1 రివల్యూషన్ ని 365 రోజులుగా కొలుస్తాం. మనం ఈ సిస్టమ్ కి అలవాటు పడ్డాం, కానీ వేరే ప్లానెట్ లో రూల్స్ వేరేలా ఉంటాయి. అందుకే జూపిటర్ లో టైం ఎర్త్ లాగా ఉండదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం జూపిటర్ కి మన ఎర్త్ కి టైం డిఫరెన్స్ ఎలా ఉంటుందో అని. జూపిటర్ లో 1 డే అంటే 9 గంటల 56 నిమిషాలు మాత్రమే. అవును, ఇది నిజమే. ఎర్త్లో 24 గంటలు, జూపిటర్లో 10 గంటల కన్నా తక్కువే. రీజన్ ఏంటి అంటే జూపిటర్ తన చుట్టూ తాను చాలా ఫాస్ట్ గా తిరుగుతూ ఉంటుంది. పెద్ద ప్లానెట్ అయినా కూడా రొటేషన్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో జూపిటర్లో సన్ రైజ్ అండ్ సన్సెట్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. మనకి ఒక్క రోజు గడిచిపోయేసరికి జూపిటర్లో 2.5 రోజులు గడిచిపోతాయి. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే జూపిటర్లో 1 ఇయర్ అంటే జూపిటర్లో 1 ఇయర్ అంటే ఎర్త్ ప్రకారం 11 సంవత్సరాల 86 రోజులు. దీని మీనింగ్ చెప్తా వినండి. ఎర్త్లో మీ ఏజ్ 24 ఇయర్స్ ఉంటే జూపిటర్లో మీ ఏజ్ 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. సో జూపిటర్లో ఫాస్ట్ డేస్ ఉంటాయి, వెరీ లాంగ్ ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి జూపిటర్లో ఉన్నట్టు. మార్నింగ్ ఫాస్ట్గా వస్తుంది, కానీ బర్త్డే మాత్రం 12 ఇయర్స్కి ఒక్కసారే వస్తుంది. ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఐన్స్టైన్ చెప్పాడు, శ్రద్ధగా విను. టైం గ్రావిటీ వల్ల చేంజ్ అవుతుందా? గ్రావిటీ ఎక్కువ ఉంటే టైం స్లో అవుతుంది. జూపిటర్ గ్రావిటీ మన ఎర్త్ గ్రావిటీ కన్నా 2.5 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. సో జూపిటర్లో టైం స్లైట్లీ స్లోగా ఉంటుంది ఎర్త్ కన్నా. ఎర్త్లో ఉన్న పర్సన్కి జూపిటర్లో ఉన్న క్లాక్ డిఫరెంట్ స్పీడ్లో రన్ అవుతుంది. ఇది మనకి నార్మల్ లైఫ్లో తెలియదు, కానీ శాటిలైట్స్ అండ్ స్పేస్ మిషన్ ద్వారా క్యాల్కులేట్ చేస్తారు. ఇప్పుడు బిగ్గెస్ట్ మైండ్ బ్లోయింగ్ పార్ట్ ఏంటో చూద్దాం. లైట్ సోలార్ సిస్టంలో ఎలా ట్రావెల్ అవుతుంది. సన్ నుండి ఎర్త్కి లైట్ వచ్చేసరికి 8 minutes 20 seconds వరకు టైం పడుతుంది. దీని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు 8 నిమిషాల బ్యాకే ఇమేజ్ అయిపోయింది అని అర్థం. ఒకవేళ ఇప్పుడు సన్ సడన్గా ఎక్స్ప్లోడ్ అయినా మనకి 8 నిమిషాల వరకు తెలియదు. సన్ నుండి జూపిటర్కి లైట్ వచ్చేసరికి 35 to 52 minutes వరకు పడుతుంది. డిస్టెన్స్ అనేది ఎప్పుడూ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో జూపిటర్లో జరిగిన ఈవెంట్ ఎర్త్లో ఆల్మోస్ట్ 1 hour తర్వాత మనకి తెలుస్తుంది. దీని మీనింగ్ ఏంటి అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ని చూడగలం, అలాగే పాస్ట్ని చూస్తాం. సోలార్ సిస్టమ్ మొత్తాన్ని లైట్ అనేది క్రాస్ చేస్తుందా? అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. లైట్ స్ట్రేట్గా జంప్ చేయదు, అది సూర్యుడి నుండి బయటికి వస్తుంది. మెర్క్యూరీ, వీనస్ ఆర్బిట్ని క్రాస్ చేస్తుంది, ఆస్ట్రాయిడ్ బెల్ట్ని దాటుతుంది, జూపిటర్ గ్రావిటీని ఫీల్ అవుతుంది, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ వరకు ట్రావెల్ చేస్తుంది. ఈ జర్నీలో గ్రావిటీ లైట్ పాత్ని బెండ్ చేస్తుంది, అలాగే డస్ట్ అండ్ గ్యాస్ లైట్ ఇంటెన్సిటీని చేంజ్ చేస్తాయి. సో మనం చూస్తున్న స్పేస్ రియల్ టైం కాదు, అదొక కాస్మిక్ మెమొరీ. ఇప్పుడు మనం ఒక డీప్ రియలైజేషన్లోకి వద్దాం. మనం అనుకుంటాం ఇప్పుడు జరుగుతుంది అని, కానీ యూనివర్స్ చెప్తుంది అది ఆల్రెడీ జరిగిపోయింది అని. ఎర్త్లో టైం ఒకటి, జూపిటర్లో ఇంకొకటి, లైట్కి ఇంకొకటి. సో మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మీ పొజిషన్ బట్టి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ టైం సన్ని చూసినప్పుడు గుర్తుపెట్టుకో, నేను ఒక 8 minutes ఓల్డ్ స్టోరీని చూస్తున్నా అని. ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే యూనివర్స్లో టైం ఒక రూల్ కాదు, అదొక ఇల్యూజన్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మైండ్ బెండింగ్ సైన్స్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ స్టే క్యూరియస్.